ఈరోజు పొద్దున్నే ఒక అంశం చర్చలోకి వచ్చింది. అదేమిటంటే అతిశుభ్రత అన్నది, అంటే ఓసీడీ అంటారు కదా! మాటి మాటికి చేతులు కడుక్కోవడం, గిన్నెలు మెరవాలనుకోవడం, బట్టలు నీట్‌గా ఉండాలనుకోవడం తప్పు కాదు గానీ, దానివల్ల అనర్థాలు ఏమిటి అనేది నా లైఫ్‌లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉంది. అది ఈరోజు గుర్తొచ్చింది నాతో ఎవరో మాట్లాడితే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో శుభ్రత అవసరం. కానీ శుభ్రతను నిర్వచించేవాడెవడు? ఎవడి శుభ్రత వాడికి సరిపోతుంది. 5 నిమిషాలు స్నానం చేస్తే నేను శుభ్రంగా అవుతాను. గంటన్నర స్నానం చేస్తే తప్ప ఒకడు శుభ్రత అయినట్టు ఒక భావన కలగదు. ఒకడు ఫేస్‌కి ఇట్లా మొహానికి సబ్బు రాసుకుంటాడు ఒక్కసారి, మళ్ళీ ఎప్పుడో రేపు. కానీ ఎప్పుడు కడిగినా 50 సార్లు సబ్బు రాసి నురుగంతా వచ్చే వరకు రుద్దుతాడు ఒకడు. ఒకడు కిచెన్‌లో అట్లా సామానంతా అందుబాటులో ఉంటే సర్దుకుంటాడు, శుభ్రంగా ఉంటాడు. ఒకడికి అట్లా కాదు. ఈ గిన్నె మీద ఆ గిన్నె ఉండాలి, ఈ డబ్బా పక్కన ఈ డబ్బా ఉండాలి, అట్లా ఉండాలంటేనే అదే శుభ్రత. ఇది చాలా పెద్ద పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. శుభ్రంగా ఉండడం, అతి శుభ్రంగా ఉండడం నీ ఇష్టం, నీ కర్మ. కానీ అట్లా వేరే వాళ్ళు ఉండాలనుకోవడం చోట కాన్ఫ్లిక్ట్ వస్తుంది అన్నది నేను చెప్పాలనుకుంటున్నది. నువ్వు నీట్‌గా తయారుగా, కానీ పక్కవాడిని నీట్‌గా లేవు అనే రైట్ నీకు లేదు. సో, మన జీవితంలో శుభ్రత అవసరం. అతి శుభ్రత అంటే ప్రతిదీ నువ్వు అనుకున్నట్టు పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ట్రీమ్ క్లీన్‌గా ఉండాలి. ప్రతి మనిషి నేను చెప్పినట్టే దాన్ని చేయాలి. దానివల్ల కొన్నిసార్లు అది మన మనశ్శాంతిని, అట్లాగే మన మనుషుల నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది. ఒక మంచి స్టేట్మెంట్, శుభ్రత ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అతి శుభ్రత సంబంధాలని కడిగేస్తుంది. ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, చేతికి అంటిన మట్టిని కడగొచ్చు, కానీ మనిషి మనసుకు అంటిన మట్టిని కడగడం అంత సులువు కాదు అని చెప్తారు. సో, మనం డే టు డే లైఫ్లో ఎందుకో వస్తువుల మీద మనిషికి అంతులేని ప్రేమ ఉంటుంది. సోఫా నీట్‌గా ఉండాలి, ఎవరిని కూర్చొనియ్యరు, పిల్లలు వచ్చి ఆడుకోనివ్వరు, కాళ్ళు పెట్టనివ్వరు. దృష్టి ఎప్పుడు ఓవర్‌గా ఉంటుంది. చెడిపోతుందేమో, నాశనం అయిపోతుందేమో అట్లా. అందుకని శుభ్రత, అతి శుభ్రత అని కాదు, అది వ్యక్తిగతంగా ఉంటే పర్వాలే అంటున్నాను నేను. నువ్వు 3 అవర్స్ స్నానం చేసుకో, అది నీకు ఓకే అయితే ఓకే. కానీ అదే కరెక్టు అనుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంటికి నేను సిటీకి వచ్చిన తర్వాత వెళుతూ ఉండేవాడిని. కొడుకు, వాళ్ళమ్మ ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే నీట్‌గా ఉంటుంది అసలు. నేను చాలాసార్లు అప్రిషియేట్ చేసేవాడిని, భలే ఉంచుకుంటారమ్మా అంటే, నేను నీట్‌గా ఉండాలి నాయనా నాకు అని చెప్పేది ఆవిడ. సో, నేను అనుకున్నాను అంత బాగుంది. తర్వాత కొద్ది రోజుల్లో అబ్బాయికి పెళ్ళయింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ అమ్మాయి అంత నీట్‌గా ఉండే రకం కాదు. ఆమె నీట్‌గా ఉంటుంది, కానీ ఈ అత్త అనుకున్నంత నీట్‌గా ఉండే రకం కాదు. కిచెన్లో వస్తువులు కొంచెం అటు ఇటు పెడుతుంది, ఆమెకు ఆర్డర్లోనే ఉండాలి. చాకు ఈమె ఎక్కడో తగిలిస్తుంది, ఈమె గూట్లోనే పెట్టాలి. బట్టలు తీసుకొచ్చి ఒక మూట గట్టి వేసుకుంటుంది, తర్వాత ఎప్పుడు నచ్చింది వేసుకుంటుంది కోడలు. ఈమెకేమో ప్రతి సో తర్వాత ఉతికిన తర్వాత 2 సార్లు ఇలా నీళ్ళలో దంచి ఆరేస్తుంది. అత్తకట్ల కాదు, 2 సార్లు అనాలి, తర్వాత మళ్ళీ కొత్త నీళ్ళు పట్టాలి, మళ్ళీ దాంట్లో 2 సార్లు అనాలి, మళ్ళీ కొత్త నీళ్ళు పట్టాలి, మళ్ళీ దాంట్లో 2 సార్లు అనాలి, ఇట్లా చేయితో అనాలి, పాలు పిండినట్టు ఇదంతా. సో, ఆ ఇంటికి వచ్చిన ఆ కోడలు వచ్చిన తర్వాత ఒక 6 నెలల నుంచి సంవత్సరం అత్త కోడలకు చుక్కలు చూపించింది. ఆ టైంలో కోడలికి ఏం చేయాలో తెలియక అత్తని సాటిస్ఫై చేసే క్రమంలో చాలా అవస్థపడ్డది. నేను ఇంటికి వెళుతూ ఉండేవాడిని కాబట్టి నన్ను బ్రదర్గా భావించిన ఆవిడ చెప్తూ ఉండేది, నేను మంచిగానే ఉంచుతున్నాను కానీ మా అత్తమ్మకు నచ్చదు, రోజంతా ఇదే గొడవ, శుభ్రత, గిన్నె ఎక్కడ పెట్టావు, ఇక్కడ పెట్టావు, కడిగావు, ఓ గ్లాస్ నేను పడుకుంటే లేపి గ్లాస్ చూడు కడిగావు, లోపల మచ్చ అట్లాగే ఉండిపోయింది, ఇలాగేనమ్మా కడిగేది, ఇలాగేనమ్మా నిన్ను పెంచేది, ఇట్లా. తర్వాత చివరికి కోడలు ఉతికేసిన చీరలు మళ్ళీ కోడలు బయట నుంచి వచ్చేసరికి మళ్ళీ తిరిగి ఉతికుండేవి. ఏంటత్తే నేను ఉతికాను కదా, ఆరిపోయినాయి కదా అంటే, ఏమోనమ్మా నువ్వు ఉతికావు కానీ సరిగ్గా ఉతికినట్టు అనిపించలేదు. దాంతో కోడలు చాలా గాయపడ్డది. దీంతో ఆ కొడుకు చాలా అవస్థపడ్డాడు. అమ్మను చూసుకోవాలని నా లక్ష్యము, ఇప్పుడు నేను బయటికి రాలేదని అతను, ఈమెతో ఉంటే నాకు చాలా కష్టమైపోతుంది. ఆమె అంటే నాకేం కోపం లేదు, చాలా మంచిది, కానీ ఈ శుభ్రత చాలా న్యూసెన్స్ ఉంది, నీకు అర్థం కావట్లేదు, చిన్నప్పటి నుంచి నేను భరిస్తున్నాను, అర్థం చేసుకోవచ్చు కదా అంటే, అర్థం చేసుకునే స్థాయి దాటింది అది అని కోడలు. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఒక డిజాస్టర్కి
ఈ అతిశుభ్రత అనేది బీజం వేసింది. వాళ్ళిద్దరి మనసులు విరిగిపోయాయి. ఇక ఆ ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి కోడలికి వచ్చింది. చూస్తుంటే ఒక కొడుకు పుట్టాడు. నేను అప్పుడప్పుడు వెళ్తున్నాను, కానీ ఒకప్పుడు ఉన్నంత ఆహ్లాదకర వాతావరణం లేదు, అస్సలు లేదు. ఇంట్లో ఉన్న అందమంతా పోయింది, అలరిపోయింది. ఇప్పుడు కోడలు చేయట్లేదు కాబట్టి అత్త కూడా సరిగ్గా చేయట్లేదు. సో రాను రాను కోడలు అత్త మీద రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ అయింది. ఆమె జీవిత లక్ష్యమంతా అత్తను ఇబ్బంది పెట్టడమే, అత్తను భయపెట్టడమే, అత్తను బ్లేమ్ చేయడమే. ఆమె మెల్లగా ఓల్డ్ అవుతూ వచ్చింది. ఆబ్వియస్గా ఎంతకాలం గొడవ పడలేరు కదా ఎవరైనా. సో అది ఎంత స్థాయికి వెళ్ళిందంటే కోడల్ని చూడగానే అత్తకి దడ పుట్టేదనమాట. ఎందుకంటే ఇనిషియల్గా అత్త చాలా దాడి చేసింది, ఇప్పుడు కోడలు ప్రతి దాడి చేయడం మొదలుపెట్టింది. అత్త పడుకున్నప్పుడు గిన్నె టపార్ ఎత్తేస్తుంది అంతే. ఇది నేను కొన్నాను గిన్నె, నేను సొట్ట పెట్టుకుంటే ఏమన్నా పెట్టుకుంటే నువ్వు ఎవతివే మధ్య నానే కాడికి వచ్చేసింది. హస్బెండ్ సినిమాలో లాగా ఒక క్యారెక్టర్ అది, అట్లా కోడల్ని పట్టించుకోలేదు, అట్లా అమ్మని పట్టించుకోలేదు. ఇద్దరిని సైకలాజికల్గా వదిలేశాడు. వాడి పని ఏదో వాడు చూసుకుంటున్నాడు. ఆ తర్వాత కోడలు అన్న ఆలోచన అత్త గుండెల్లో దడ పట్టడం మొదలైంది. నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ పెద్దావిడ నాతో చెప్పిన మాట ఏంటంటే, కోడలన్న మాట నా మనసులో వస్తే గుండె దడ పుడుతుందయ్యా అన్న తర్వాత ఒకసారి ఇక ఏం చేయాలని అర్థం కాక, కోడలు పెట్టే ఆ హింస భరించలేక, ఇప్పుడు శుభ్రత అంతా గాలికి ఎగిరిపోయింది, విషయం పర్సనల్ అయిపోయింది. అత్త ఏం చేసింది, చెప్పా పెట్టకుండా ఒక అనాథ శరణాలయంలోకి వెళ్ళిపోయింది. సో నా నెంబర్ తన దగ్గర ఉండటం వల్ల ఒకసారి వెళ్ళి రానాయన అంటే నేను వెళ్ళి ఒక 300-400 ఇచ్చాను. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు అన్నది. బట్ సమ్హౌ కోడలికి తెలిసింది. తర్వాత ఒకరోజు నాకు ఒక న్యూస్ వచ్చింది. ఏమిటంటే ఆవిడ రాత్రి హార్ట్ అటాక్ వచ్చిపోయారని. అసలు ఎట్లా జరిగిందని నేను తెలుసుకుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అదేంటో తెలుసా, కోడలు తెలుసుకొని ఆ అనాథ ఆశ్రమం బయటికి వచ్చిందట. వచ్చిన తర్వాత ఆశ్రమ నిర్వాహకులు ఉంటారు కదా, ఈమె ఏదో హాయిగా నిద్రపోతున్నప్పుడు నీ కోడలు వచ్చింది, చాలా కోపంగా ఉంది అనేసరికి అన్నదంట, చచ్చిపోయిందంతే. ఇది నేను చెప్పిన దానికంటే ఇంకా దరిద్రంగా జరిగింది. నేను ఇంకా కాస్త తేలిగ్గా చెప్పాను. పెద్ద పెద్ద గొడవలు, ఇనిషియల్గా ఈమె క్లాసులు పీకడం, తర్వాత ఆమె రివెంజ్ తీర్చుకోవడం. సో మనం ఎలాగైనా ఉందాం, కానీ మనలాగే వేరే వాళ్ళు ఉండాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ప్రకృతిలో ఏ ప్రాణి శుభ్రతకు విలువనియ్యదు. మీరు గమనించారో లేదో, ఆరోగ్యంగా ఉంటాయి. అతి శుభ్రత నిజంగా మంచిది కాదు. నీళ్ళలో మనం అనుకుంటున్న మినరల్స్ నువ్వు శుభ్రత అనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసేసేయాలి. మరి తీసేస్తే నీ బాడీ చచ్చిపోతుంది. సో అవి కూడా ఒక రకమైన మలినాలే, కానీ ఉపయోగపడే మలినాలు. అందుకని క్లీన్లీనెస్ ఈజ్ హెల్దీ. సో ఆబ్సెషన్ విత్ క్లీన్లీనెస్ ఈజ్ ఎగ్జాస్టింగ్. అది మన మనసుని గుల్ల చేసేస్తుంది. ఒక చిన్న స్టేట్మెంట్ ఇంగ్లీష్లో ఉందో చెప్పి ముగిస్తాను. ఏ స్పాట్లెస్ హౌస్ కెన్ స్టిల్ హోల్డ్ ఎ రెస్ట్లెస్ మైండ్. అంటే ఇల్లు నీట్గా ఉండొచ్చు, కానీ ఇంట్లో ఉన్న ఇంటి యజమాని మనసులో చాలా అలజడి ఉండవచ్చు. అందుకని దయచేసి మానవ సంబంధాలు దెబ్బతినేంత ప్రేమించుకోకండి. మనిషి ప్రశాంతంగా ఉండటానికి ఒక అవకాశాన్ని ఇవ్వండి. మనలా ఇంకొకరు ఉండరు అని గుర్తించండి. ఒకవేళ ఒకరి యొక్క ప్రవర్తన ఇబ్బంది అనిపిస్తే, లేదా వాళ్ళు వస్తువులు సరిగ్గా పెట్టకపోతే వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇప్పించి హుందాగా, చూడమ్మా ఇది నేను ఎట్లా ఉంటాను, కోపం ఏమీ లేదు, సరేనా, నీకు అట్లా ఉంది కాబట్టి అట్లా చేసుకుందాంలే, అలా అయినా అనుకోవాలి. ఏదో విధంగా తప్పు తీసుకున్నట్టుగా ఏదో ఒకటి. పిల్లలు మట్టిలో ఆడతామని కొట్టకూడదు, అది ఇమ్యూనిటీ. చిన్నప్పుడు పిల్లలు మట్టి తిన్న తర్వాత ఆ మట్టి ఉపయోగపడుతుందని డాక్టర్స్ కూడా చెప్తారు. కానీ వాడి డర్టీ వేస్ట్ ఫెలో అన్నాం అనుకో, వాడు చచ్చిపోయే ప్రమాదం ఉంది ఆత్మన్యూనతలో. అందుకని చిన్న కథ లాస్ట్.
ఓ తండ్రి పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాడు. చేతులకు బట్టలకంతా మట్టి ఉంది. ఆ చిన్న పాప తండ్రిని చూడగానే నాన్న అని హగ్ చేసుకోవడానికి వస్తే తండ్రి కూడా వచ్చాడు. అప్పుడే అమ్మంది, ఆగు ముందులు చేతులు కడుక్కో అని. అప్పుడు ఆ పాప మొదటిసారి తండ్రిని కాకుండా మట్టిని చూసింది. అక్కడి నుంచి ఆ పాపకి ఓసిడి స్టార్ట్ అయిపోయింది. ఏదో యాడుంది కదా మరక మంచిది అని. అన్ని మరకలు మంచివే, మనసు మీద పడ్డ మరక తప్ప. అందుకని నేనేం సలహా ఇవ్వట్లేదు. నేను కూడా కాస్త చెత్తగానే ఉంటాను. అంత చెత్తలో ఒక్కోసారి నీట్గా క్యాన్వాస్ని వేస్తాను. సో ఎవరి శుభ్రతకి సంబంధించిన నిర్వచనాలు వాళ్ళకు ఉంటాయి. మనం మట్టి నుంచే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం. మనం పీల్చే గాలిలో దుమ్ముంది, మన వానలో బురద ఉంది. జీవితం అంటే కాస్త అస్తవ్యస్తంగా ఉంటుంది, వ్యాబీ శాబీ. అంటే దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్. కదిలేది పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది? అందుకని అతిశుభ్రత కంటే నీకు నీవు, నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా ముఖ్యం. వాళ్ళ ప్రశాంతత అంతకంటే ముఖ్యం. మనసును శుభ్రంగా పెట్టుకో చాలు, మిగతాదంతా భాడ్ మే జాయ్. ఓకే, రిసరస వయసు.